మా అత్తమ్మ వచ్చేటప్పుడు నా కోసం మైదాకు తెచ్చింది. అదేనండి గోరింటాకు. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కట్ చేసిందంట. అయినా సరే నా కోసం మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళ పుట్టింటి నుంచి తెమ్మని మరీ తీసుకొచ్చింది. ఇంకంత ప్రేమగా తీసుకొస్తే నేను పెట్టుకోకుండా ఉంటానా చెప్పండి. అవును, మా సైడ్ అయితే గోరింటాకును మైదాకు అని కూడా అంటాము. మరి మీ సైడ్ ఏమంటారు? గోరింటాకనే అంటారా, మైదాకు అని కూడా అంటారా? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మా అత్తమ్మ మైదాకు తేగానే వెంటనే దాన్ని క్లీన్ చేసుకున్న. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు, మైదాకు, వాటర్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నా. మైదాకు ఆషాఢంలో 5 సార్లు పెట్టుకోవాలంట మా అత్తమ్మ చెప్పింది. మీరు ఎన్నిసార్లు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. మిమ్మల్ని అడుగుతున్నా కానీ 5 సార్లు నేను కూడా పెట్టుకోలేదు. నైట్ అయిపోయింది, మైదాకు పెట్టుకుందామని స్టార్ట్ చేసిన. ఇట్లా స్టార్ట్ చేసినానో లేదో మా పెద్ద పాప వచ్చి మా అమ్మ నాకు కూడా పెట్టవా అని చెప్పేసి అడిగింది. ఇంకా నేను పెట్టుకునేది ఆపేసి మరి తనకు పెట్టాల్సి వచ్చింది. చూడండి, మా పెద్ద పాపకు ఒక చేతికి పెడితే సరిపోదని ఇంకొక చేయికి కూడా పెట్టమంది. ఇంకా 2 చేతులకు పెట్టేసిన తర్వాత పాపం దానికి లెవ్వ రావట్లేదు, కూర్చుండిపోయింది. ఇంకా మా మరిది పిల్లలు కూడా వచ్చిళ్ళు. నేను పెట్టుకున్నాక వాళ్ళకు కూడా పెట్టేసిన. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు.